నాయకులను కూడా ఎట్లా అనుసరించగలిగారు మీరు? అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది పాడతారు. పాడుతుంటాడు రెగ్యులర్. ప్రతి పాట అయినా పాడాడు ఎక్కువగా. అవును, అందువల్ల బాలు మాకు కంపోజ్ ఆస్థాన చేసేటప్పుడే గాయకుడు. మాకు. అదే మీ ఇద్దరు కంపోజ్ చేసేటప్పుడే ఆయన దృష్టిలో పెట్టుకుని చేసేస్తాం. ఆయన ఒక్కడే సింగర్, మాకు ఎవరు. కానీ అదే మీ ఇద్దరు కూడా మన హీరో కృష్ణకిను బాలు గారికి మధ్య విభేదాలు వచ్చినప్పుడు మీరే చొరవ తీసుకుని వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఏర్పడటానికి రౌడీ నెంబర్ 1 అని, రౌడీ నెంబర్ 1 ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్షన్. కరెక్ట్ అన్నది. అవునండి. మేము అంటే అప్పుడు రాజ్ సీతారాం పాడేవాడు సింహాసనం నుండి. అవును, ఆ వేవ్ ఉండేది కృష్ణ గారికి. బట్ తను కూడా నో డౌట్ వెరీ గుడ్ సింగర్. మాకేంటంటే కంటిన్యూగా బాలు గారు పాడాలి. మాకు మీ స్పీడ్ కి ఆ స్పీడ్ అయితే కొంచెం కష్టం. అందువల్ల సరే మేము అడిగాం అనమాట. బాలు గారు మేము కృష్ణ గారు మేము అడుగుతాం, దయచేసి మీరు వస్తారంటే ఆయన ఒక్క మాట కూడా ఎదురు చేసి ఏంటి ఆయన వస్తాను ఎనీ టైం మేము రెడీ అని. ఆయన ఇమీడియట్ గా బాలు గారు మా వెనకాలే కారు తీసుకొని సెట్ ఎక్కడ షూటింగ్ జరుగుతుంది చెన్నైలో, కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి జస్ట్ మాట్లాడుకున్నారు అంతే. ఆయన చాలా హ్యాపీ. కృష్ణ గారు కూడా వెరీ స్పోర్టివ్. దే ఆర్ లెజెండ్స్ అండి వాళ్ళు. దే ఆర్ ట్రూ హార్ట్ అంటే దే ఆర్ రియల్ పీపుల్. అందులో వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అంటే ఫర్ ఎవర్. ఎందుకంటే అండి అన్లైక్ హిందీలో లాగా మన తెలుగులో ఒక పర్టికులర్ వాయిస్ పర్టికులర్ ఆర్టిస్ట్ కానీ ఎవరికి లేదండి. రామారావు గారికి కానీ నాగేశ్వరరావు గారి కానీ అందరికీ కూడా ఘంటసాల గారు పాడేవారు. మన కృష్ణ గారి దగ్గరికి వచ్చేటప్పటికి బాలు గారు అనేది సపరేట్గా అది ఫస్ట్ టైం అండి. ఆ గొంతుకి అది బాగా సూట్ అయింది, బాగా సూట్ అయిందండి. అది మాకు చిన్నప్పటి నుంచి పిక్చర్లన్నీ చూసి గోడచారి 116 ఇవన్నీ పిక్చర్లు చూసి ఏంట్రా అంటే సింక్ అవట్లేదు అనమాట. ఎక్కడో మిస్ కొడుతుంది మాకు. ఆ గొంతుకి పాటకి తేడా వస్తుంది. సింక్ కొట్టాలి కదా. కృష్ణ గారికి ఎక్కువ పాడేవారు. ఆయనకి సోమబాబు గారు అప్పటికి ఘంటసాల గారు రామకృష్ణ అందరూ ట్రై చేశారు. ఘంటసాల గారిని రామకృష్ణని ఆ తర్వాత బాలు గారిని ఇలాగ వేరియేషన్ వచ్చింది. కానీ కృష్ణ గారి విషయంలో మటుకు వేరియేషన్ అప్ టు రాజసీతారాం వరకే లేదు. సో ఆ డిఫరెన్స్. ఎందుకంటే మరి రామారావు గారికి విషయంలో మళ్ళీ మా ఫాదర్ దగ్గరికి వచ్చేటప్పటికి మొహమ్మద్ రఫీ గారు పాడారు. అవును, అలాగా వేరియేషన్స్ వచ్చినాయి. కానీ అది కూడా కొన్ని పాటలుగా కొన్ని పాటలు చాలా తక్కువ. రఫీ కథనాం గారు హనుమంతరావు గారు చేశారు ఆరాధన కూడా మొహమ్మద్ రఫీ ఆరాధన అది గుర్తు. హనుమంతరావు గారు చేశారు మా పెదనాన్న గారు, సాలూరు హనుమంతరావు గారు. గారు. దానికి నేను పనిచేశాను, ఆయనకి అసిస్టెంట్గా పనిచేశాను. ఓకే ఓకే.